రొయ్యల బిర్యానీ తయారు చేసుకునే విధానం. ఇప్పుడు నేను 2 కేజీల రొయ్యల్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. బిర్యానీ మసాలాకు కావాల్సిన దినుసులు: తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ధనియా పౌడర్ 4 టేబుల్ స్పూన్స్, కారం రుచికి సరిపడా, గరం మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, ఎండు కొబ్బరి హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, పెరుగు 1 కప్పు, బాస్మతి రైస్ అరగంట ముందు ఇలా వాటర్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్తో 8 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ముందుగా దబర పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, చెప్పను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవి తీసి సైడ్ పెట్టుకోవాలి. ఇవి సపరేట్గా బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న బిర్యానీ మసాలా దినుసుల్ని వేసేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక నేను తీసుకున్న ధనియా పౌడర్ని, కొబ్బరిని ఇలా మిక్సీ పట్టాను. ఇది కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు, త్రీ టేబుల్ స్పూన్స్ కారం, ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న ఈ 2 కేజెస్ రొయ్యల్ని వేసేస్తున్నాను. స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ రొయ్యలకి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందులో ఉప్పు, కారం అన్నీ వేస్తున్నాం కాబట్టి బాగా కలిపేలాగా ఇలా కలుపుకోవాలి.
నెక్స్ట్ ఇందులో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి ఒక కప్పు పెరుగుని వేసేయాలి. గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని రొయ్యలకి బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. బాగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ అది పైకి వచ్చింది. సో దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ రొయ్యలు హాఫ్ ఉడికితే చాలండి, తర్వాత వాటర్ వేసినప్పుడు మళ్ళీ ఉడుకుతాయి. ఈలోపు సిమ్లో పెట్టుకొని ఉడకము. బాగా ఉడికాయండి, హాఫ్ ఉడికిపోయాయి, ఇంకా చాలు. ఇంకా మళ్ళీ రైస్ వేసినప్పుడు మిగతాది ఉడుకుతాను. ఇప్పుడు ఇది బాగా ఉడికింది కదండి. నేను ఈ గ్లాస్తో బాస్మతి రైస్ 8 గ్లాసులు తీసుకున్నాను. సో వాటరు 12 గ్లాసులు పోస్తాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున 12 గ్లాసులు పోసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చూద్దాం. కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తుందండి, కానీ సాల్ట్ యాడ్ చేసుకుంటారు. ఈ వాటర్లో ఒక నిమ్మకాయని పిండుతున్నాను, ఎందుకంటే రైసు కొంచెం పొడి పొడిగా రావడానికి వాటర్లో నిమ్మకాయని ఇలా పిండుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ హీట్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. ఈ వాటర్ బాగా హీట్ అయ్యి బాయిల్ అయ్యాక చూద్దాం. ఇప్పుడు మూత తీసి వాటర్ వేడైందో లేదో చెక్ చేద్దాం. వాటర్ బాగా తెలుతుందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాం.
ఇలా రైస్ అంతా వేసేసాక ఒకసారి స్లోగా కలిపి సాల్ట్ అది చెక్ చేసుకొని ఓకే సరిపోయిందండి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. రైస్ అంతా బాగా ఉడికిపోయిందండి, వాటర్ అన్నీ కూడా అయిపోయాయి. ఇలా ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను.